హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అది లిప్ కేర్. సో వింటర్ వచ్చేస్తుంది కదా, సో అందరికీ ఉండే ప్రాబ్లమే పెదాలు పగిలిపోతూ ఉంటాయి. సో మనం నైట్ టైం ఎంత మాయిశ్చరైజర్ చేసుకున్నా కూడా చాలా మందికి పగిలిపోయి బ్లడ్ అది వస్తూ ఉంటుంది. సో మీరు ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇక్కడ నేను వీడియో అటాచ్ చేస్తాను, మీరు చూడొచ్చు. ఈ వీడియోలో లిప్స్ స్ప్లిట్ అయిపోయి ఇక్కడ బ్లడ్ వస్తున్నట్టుంది, మీరు చూడొచ్చు. వింటర్ వచ్చిందంటే మేజర్ తప్పు ఏం చేస్తారంటే అందరూ పెదాలు తడుపుకోవడం. 24/7 పెదాలను అలా తడుపుతూ ఉంటాం. సో తడుపుతూ ఉండడం వల్లనే ఇంకా ఎక్కువ డ్రై అయిపోయి లిప్స్ చుట్టూ కూడా మనకు వైట్గా ఫామ్ అయిపోతుంది. సో వాటర్తో తడి చేయకుండా మనము ఎప్పుడు కూడా వ్యాజిలైన్ కానీ మాయిశ్చరైజర్ కానీ అప్లై చేసుకుంటే ఆ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. నేను ఈరోజు ఒక కొత్త ఐడియాతో మీ ముందుకు వచ్చేసాను. అది లిప్ షీట్ మాస్క్. ఎందుకంటే మనకి మార్కెట్లో చాలా లిప్ షీట్ మాస్క్స్ ఉన్నాయి. అది మనకి కొరియన్ లిప్ కేర్ దాంట్లో మనకి చూపిస్తున్నారు, చాలా వీడియోస్ వస్తున్నాయి. నేను ఇక్కడ పిక్ చూపిస్తాను చూడండి. 4000 రూపీస్కి అమెజాన్లో ఉంది. అట్ ద సేమ్ టైం 400, 120 ఆ రేంజ్లో కూడా ఉన్నాయన్నమాట ఆన్లైన్లో. సో ఏది బెస్ట్, ఎందుకు ఇవి ఇంత రేట్ ఉన్నాయో మనం తెలుసుకోవాలంటే అవి యూస్ చేసి చూడాలి. సో ఇవన్నిట్లో ఉండే కామన్ ఇంగ్రీడియంట్స్తో నేను ఈరోజు లిప్ షీట్ మాస్క్ రెడీ చేసి మీకు చూపిస్తాను. ఇలాంటి ఒక లిప్స్టిక్ని అప్లై చేసుకొని ఒక లిప్ షేప్ని ఫామ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ ఐడియా వచ్చింది కదా మీ లిప్స్ షేప్. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ షీట్ మాస్క్ ని నేను యూజ్ చేయడానికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ యూజ్ చేశాను. అది వచ్చి కాటన్ బ్యాగ్స్ యూజ్ చేయొచ్చు, మేబీ షాపింగ్ మాల్స్ లో ఇస్తారు కదా బ్యాగ్స్, ఆ క్లాత్ టైప్ ఆఫ్ బ్యాగ్స్ యూజ్ చేయొచ్చు, లేకపోతే బటర్ పేపర్ యూజ్ చేయొచ్చు. లేదు ఇవేవి చేయలేము అనుకుంటే వైపర్స్ ఉంటాయి కదా ఇంట్లో, మేకప్ వైపర్స్. సో ఆ మేకప్ వైపర్స్ ని నేను కట్ చేసి ఇక్కడ యూజ్ చేస్తున్నాను. నేను వ్యాజిలైన్ యాడ్ చేశాను, కొంచెం అలోవెరా జెల్ యూజ్ చేశాను, అందులో కొంచెం విటమిన్ ఈ ఆయిల్ యాడ్ చేశాను, దీంతో పాటు కొంచెం ఆలివ్ ఆయిల్ యాడ్ చేశాను, ఇంకొంచెం గ్లిజరిన్ కూడా యాడ్ చేశాను. సో ఇవన్నీ యాడ్ చేసి అందులో కొంచెం పింక్ టింట్ రావడానికి మీరు బీట్రూట్ జ్యూస్ నైనా యాడ్ చేయొచ్చు. నేను బీట్రూట్ జ్యూస్ బదులుగా కొంచెం నా దగ్గర ఒక ఓల్డ్ లిప్స్టిక్ ఉంటే అది ఎలాగో యూజ్ చేయట్లేదని సో అందులో ఉన్న కొంచెం టింట్ని ఇక్కడ యాడ్ చేశాను. సో ఇవన్నిటిని బాగా కలుపుకొని ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ మీద మీరు చూస్తున్నట్లయితే నేను లిప్ షేప్ని కట్ చేసి అంటించాను. ఇలా మనం రాసుకోవాలన్నమాట డిఫరెంట్ షీట్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మనకి ఎప్పుడు పగుళ్ళు ఉన్నాయి పెట్టుకోవాలనిపిస్తే అది తీసుకొని డైరెక్ట్ గా మనం అప్లై చేసుకొని. వచ్చేసి నేను ఇది యూజ్ చేస్తున్నాను, క్లాత్ బేస్ది. దాన్ని కొంచెం అలా రబ్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచుకున్న తర్వాత బాగా దాంతో రబ్ చేసుకొని తీసేసుకుంటే. చూస్తున్నారు కదా లిప్స్ ఎంత సాఫ్ట్గా అయిందో. నేను ఏ లిప్స్టిక్ ఏమీ అప్లై చేసుకోలేదు, ఏ లిప్ బామ్ మీరు చూడొచ్చు. నైస్ కలర్ వచ్చింది, లైక్ పింకిష్ షేడ్ కైండ్ ఆఫ్ వచ్చింది కదా. సో మీరు కూడా ఇలాంటి ట్రై చేస్తే ఇంట్లో మీకు కూడా ఇలాంటి ఇన్స్టెంట్ రిజల్ట్స్ వస్తాయండి. సో ఇట్ విల్ టేక్ ఓన్లీ 5 to 10 minutes. లిప్స్ ఎప్పుడూ మాయిశ్చర్గా ఉండి ఇంట్లోనే మీ లిప్స్ని రోజు లిప్స్లా మార్చుకోవచ్చు ఈ టిప్తో. చూస్తున్నారు కదా ఎంత మంచిగా లిప్స్ అయిపోయిందో, నా పగుళ్ళన్నీ పోయాయి. అలా యూస్ చేస్తూ ఉంటాను అనమాట ఎవ్రీ 2 daysకి ఒకసారి. సో మొన్న నేను రెడ్ కలర్ది యూస్ చేశాను, ఈరోజు వైట్ కలర్ బటర్ పేపర్ది యూస్ చేసి చూపించాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అంతవరకు బాయ్.